మేడం, తెలంగాణ హైకోర్టు ఒక పర్సన్కి ₹1,00,00,000 జరిమానా విధించింది. ఏ కేసులో ఏం జరిగింది అసలు? అదొక సివిల్ కేసు అండి, ల్యాండ్కి సంబంధించింది. ఇక్కడే బండ్లగూడలో 11 acres ఆఫ్ ల్యాండ్ నాది అని వెంకటరామరెడ్డి అనే ఒక పిటిషనర్ దాని మీద రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆల్రెడీ ఆ ల్యాండ్ మీద ఆర్ వెంకటేశం అండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకి మధ్యలో వివాదం నడుస్తుంది. ఏంటి అని అంటే మన గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే అది మన గవర్నమెంట్ ల్యాండ్. ఆల్రెడీ ఈ కేసు నడుస్తూ ఉండగా ఈయన ఎవరైతే 11 acres నాది అంటున్నారో, పిటిషనర్కి 1 crore ఫైన్ పడిందో, ఆయన ఏమంటున్నారంటే మా ఫాదర్ 1980లో కొన్నారు, ఓకే ఇప్పుడు నేను లీగల్ హెయిర్ని ఆయన దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను, ఇది ప్రొహిబిషనరీ లిస్ట్లో పెట్టారు, నేను అమ్ముకోవడానికి వీలు లేకుండా నా పీస్ఫుల్ పొజిషన్ ఏదైతే ఉందో రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ అడ్డకించుకున్నారు, నేను అమ్ముకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ లోవర్ కోర్టులో ఎవరైతే వీళ్ళకి అమ్మారో అతనికి గవర్నమెంట్కి గొడవ జరుగుతుంది ఆ టైటిల్ మీద. అన్ని లోవర్ కోర్టులో చాలా మటుకు మెరిట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ల్యాండే అని ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ ఇంకా ఇది ఫినిష్ అవ్వకముందే కావాలని మల్టిపుల్ లిటిగేషన్స్ క్రియేట్ చేసి అనవసరంగా కోర్టు ఏదైతే సమయాన్ని వృధా చేస్తున్నారు, అమూల్యమైన సమయాన్ని. ఎందుకంటే బోల్డ్ అని ఇంకా ఇంపార్టెంట్ కేసులు ఉన్నా కానీ మీరు ఒకటే కేసు మీద 4-5 లిటిగేషన్లు ఇనిషియేట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని ఎవరైతే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ జస్టిస్ గారు ఉన్నారో నగేష్ గారు 1 crore బై April 10th కల్లా కట్టాలి అని చెప్పి రిజిస్ట్రార్ని ఆదేశించడం జరిగింది. ఈ పిటిషన్ దగ్గర నుంచి మీరు 1 crore ఫైన్ కలెక్ట్ చేసుకోండి అని.